బ్రహ్మానందం గారు మాట్లాడుతుంది. అదేనండి, అత్తులు వచ్చాను, ఎక్కడ ఉంటారు అని. ఇప్పుడే అందిన తాజా వార్త, మన ట్రైన్కి ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఇచ్చట భీమవరం, నర్సాపురం మరియు గుడివాడకు మారవలను. ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. ఇటువంటి లోకల్ ట్రైన్ లో జర్నీ ఎంతమందికి ఇష్టం? మన ట్రైన్ చూడండి ఎన్ని రేక్ షేర్లు ఉన్నాయో. అదేంటంటే సామాన్యుల వందే భారత్. చూడండి, ఎదురోకి ఇంజిన్ వెళ్ళిపోయింది, వెనకలో ఇంజిన్. అదిగోండి, ఇది ఒక విచిత్రం. చూడండి, ఈస్టర్న్ రైల్వేకి ఒక లోకల్ ట్రైన్ అయితే వెళ్తుంది. కొత్త 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 ట్రైన్ ఇది. ఓహో, పక్కన ఏదో ట్రైన్ వస్తుందండి. వెల్కమ్ టు పాలకొల్లు. పాలకొల్లుకి ఏం ఫేమస్ తెలుసా మీకు? ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తే మరొక ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? కేరళ అందాలు మన ఆంధ్రప్రదేశ్ లోనే చూడొచ్చు. నిడదవోలు జంక్షన్ నుంచి కాకుండా ట్రైన్ రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యి నర్సాపురంతో ఎండ్ అవుతే జనాలకి చాలా యూస్ఫుల్ అవుతుంది. హలో అండి, ఎలా ఉన్నారు? ఈ రోజు మరొక మెము ట్రైన్ లో అయితే ప్రయాణం చేయబోతున్నాం. ఆల్రెడీ మీరు తమిళలో చూసారు కదా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా. రైట్ నౌ నేను నిడదవోలు రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాను. నిడదవోలు నుంచి నర్సాపురం మెము ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేయబోతున్నాం. ట్రైన్ నెంబర్ వచ్చేసి 07674 మెము ఎక్స్ప్రెస్. నిడదవోలు రైల్వే స్టేషన్ చూడండి, నిడదవోలు. నేనైతే లోపలికి వెళ్ళి మన ట్రైన్ టికెట్ తీసుకుంటాను. నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కాబట్టి నార్మల్ టికెట్ తీసుకోవాలి కౌంటర్ దగ్గరికి వెళ్ళి. టైం చూస్తున్నారు కదా, 10:20 అయితే అవుతుంది. 11:50కి అయితే మన ట్రైన్ డిపాచర్. చాలా టైం ఉంది ఇంకా మనకి. మన ట్రైన్ అయితే డిస్ప్లే చేశారు 07674 నిడదవోలు నర్సాపురం ఎక్స్ప్రెస్. సో డిపాచర్ చూడండి 11:50 నిడదవోలు నుండి. ఇప్పుడే టికెట్ తీసుకున్నాం అనమాట బుకింగ్ ఆఫీస్ లో. నిడదవోలు రైల్వే స్టేషన్ ఫుల్ రెనోవేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో మీరు చూస్తున్నారు కదా, మొత్తం రెనోవేషన్ అంటే రెనోవేషన్. మరి కొన్ని రోజుల్లో మన దేశంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లు కొత్తగా కనబడతాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ట్రైన్ వస్తుంది చూసారా, మెము ఎక్స్ప్రెస్. అదే మన ట్రైన్ అండి. ఇది భీమవరం నుంచి నిడదవోలు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ట్రైన్ నిడదవోలు నుంచి నర్సాపూర్ వెళ్తుంది. అండ్ నేనైతే టికెట్ తీసుకున్నాను. నిడదవోలు జంక్షన్ టు నర్సాపూర్ 45 రూపీస్ ఛార్జ్ చేశారు. కిలోమీటర్స్ చూస్తున్నారు కదా, 76 కిలోమీటర్స్. మెయిల్ ఎక్స్ప్రెస్ కూడా ఎక్కచ్చు ఈ టికెట్ తో. జనాలు అందరూ ఎక్కడ అనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చింది కదా భీమవరం నిడదవోలు. సో దానిలోంచే దిగారు. చాలా మంది అయితే వస్తున్నారండి ఈ ట్రైన్ నుంచి. అండ్ ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్తారని చూడాలి. నిడదవోలు నుంచి నర్సాపూర్. వందే భారత్, ఆరెంజ్ కలర్ వందే భారత్. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారా నిడదవోలు జంక్షన్. ఇచ్చట భీమవరం, నర్సాపురం మరియు గుడివాడకు మారవలను. అంటే మనం భీమవరం వెళ్ళవలసిన లేదా నర్సాపురం వెళ్ళవలసిన గుడివాడకైనా సరే ఇక్కడి నుంచి మనం ఇంకో ట్రైన్ అయితే చేంజ్ అవ్వాలి. నిడదవోలు జంక్షన్. నేనైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుండి 3వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ మన ట్రైన్ చూస్తున్నారు కదా, సో అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇదిగోండి మన ట్రైన్. అండ్ ట్రైన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల మ్యాటర్ ఏంటో చూసేద్దామా? సో మన ట్రైన్ లోపల మీరు సిట్టింగ్ చూస్తున్నారు కదా, 3:2 సీటింగ్ అయితే ఉంది. ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. అసలు మేము ట్రైన్ లో కొన్ని ట్రైన్లకి బాత్రూమ్స్ ఉంటాయి. మరి ట్రైన్ లో ఉందో లేదో చూడాలి బాత్రూమ్స్. నాకైతే ఎక్కడ ఛార్జింగ్ సాకెట్స్ అయితే కనబడలేదు. ఇటువంటి స్విచ్లు అయితే ఉన్నాయి ఫ్యాన్లకి, లైట్లకి. అయితే మన ట్రైన్ లో ఛార్జింగ్ సాకెట్లు లేవు. ఇటువంటి లోకల్ ట్రైన్ లో జర్నీ ఎంతమందికి ఇష్టం? మీకు కూడా ఇష్టమా? ఇష్టం అయితే కామెంట్ చేయండి. అంతే, మొత్తానికి ఇంజిన్ దగ్గరికి అయితే వచ్చేసాం. అయితే ఇంక మన ట్రైన్ లో వాష్రూమ్స్ అయితే లేవు. ఇక్కడ దాకా వచ్చాం కదా, పదండి ఇంజిన్ దర్శనం అయితే చేసుకుందాం. మన ట్రైన్ చూడండి ఎన్ని రేక్ షేర్లు ఉన్నాయో. రాజమండ్రి, విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ జంక్షన్, భీమవరం జంక్షన్, నర్సాపురం, నిడదవోలు జంక్షన్, మచిలీపట్నం, విజయవాడ, ఒంగోలు, నర్సాపురం. అయ్యే బాబోయ్, ఇన్ని రేక్ షేర్లా. నిడదవోలు జంక్షన్ స్టేషన్ బోర్డు దగ్గరికి అయితే వచ్చేసింది చూసారా, నిడదవోలు జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి NDD. మెము ట్రైన్లకి మరొక పేరు ఉంది తెలుసా? అదేంటంటే సామాన్యుల వందే భారత్. సేమ్ వందే భారత్ కూడా అలాగే ఉంటుంది కదా. లాంగెస్ట్ గూడ్స్ ట్రైన్ అంటాను కదా, సో ఇదే. చూడండి, ఎదురోకి ఇంజిన్ వెళ్ళిపోయింది, వెనకలో ఇంజిన్. లోపల సరుకు గట్టిగా ఉంటుంది. అండ్ ఇదిగోండి మన ఇంజిన్. అక్కడ చూసారా నరసాపురం అని రాసింది. అండ్ మన మెము ట్రైన్ కి మెయింటెనెన్స్ అంతా రాజమండ్రిలో జరుగుతుంది. అక్కడ రాసింది చూసారా, మెము కార్ షెడ్ రాజమండ్రి ఇండియన్ రైల్వేస్. అదిగోండి, ఇది ఒక విచిత్రం. చూడండి, ఈస్టర్న్ రైల్వేకి ఒక లోకల్ ట్రైన్ అయితే వెళ్తుంది. కొత్త 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 ట్రైన్ ఇది. నిజంగా ఆడిపోతుంది. కొత్త అంటే కొత్త ట్రైన్ ఇది. చూసారా 2024 రెడీ అయింది ఇది. మనం మెము ట్రైన్ ఉంది చూసారా, ఇది మొత్తం ICF రేకే. ICF రేక్ అంటే ICF కోచెస్ ఉంటాయి కదా, వాటితోని కోచెస్ అనేది రెడీ చేశారు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మాక్సిమం స్పీడ్ 110 km/h. ఫిట్ ఫర్, అక్కడ రాసిన చూడండి, ఫిట్ ఫర్ 110 km/h. అండ్ ఈ కోచ్ అయితే 2001లో అయితే మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే చెన్నై.
అమ్మో ఇదేంటిది స్పెషల్ ఎఫెక్ట్. సో టైం చూస్తున్నారు కదా 11:26 అయితే అయింది. మరికొద్ది క్షణాల్లో మన ట్రైన్ అయితే స్టార్ట్ అవబోతుంది నిడదవోలు రైల్వే స్టేషన్ నుండి. నిడదవోలు రైల్వే స్టేషన్ నుండి నరసాపురం వెళ్ళే ఈ మెమూలు ఉదయం నుంచి స్టార్ట్ అవుతాయి. ఉదయం 6:45కి అయితే ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07771 నిడదవోలు నుండి నరసాపురం మెమూ ఎక్స్ప్రెస్. దాని తర్వాత 9:30కి ఇంకో ట్రైన్ అయితే ఉంటుంది, సేమ్ ఇలాంటి ట్రైనే. దాని ట్రైన్ నెంబర్ వచ్చేసి 07280 అనమాట. అది కూడా నిడదవోలు నుంచి నరసాపురం. దాని తర్వాత ఇప్పుడు అంటే మనం ఇప్పుడు ప్రయాణించిపోతున్నాం కదా ఈ ట్రైన్. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మీ అందరూ తెలుసు కదా 07674 మన నిడదవోలు నరసాపురం ఎక్స్ప్రెస్ మెమూ. సో ఈ మెమూ ట్రైన్లు అయితే నిడదవోలు నుంచి ప్రతిరోజు అయితే అవైలబుల్ ఉంటుంది. ఇన్నాళ్ళు నిడదవోలు జంక్షన్ నుండి సింహాద్రి ఎక్స్ప్రెస్ కి మన ట్రైన్ అయితే లింక్ ఉంటుంది అనమాట. సింహాద్రి ఎక్స్ప్రెస్ వచ్చిన తర్వాతే ఈ ట్రైన్ అయితే బయలుదేరేది. బట్ ఇప్పుడు సింహాద్రి ఎక్స్ప్రెస్ క్యాన్సిల్ చేస్తారు కదా, ఇంకా దానికి దీనికి లింక్ అయితే ఏమి ఉండదు. ఆన్ టైం అయితే మన ట్రైన్ అయితే డిపాచర్ అయిపోతుంది 11:50కి. మన నిడదవోలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. అమ్మ చాలా లేట్గా అయితే వచ్చింది జన్మభూమి ఎక్స్ప్రెస్. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్. సో మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది, మీరు చూస్తున్నారు కదా. ఎగ్జాక్ట్ 11:52కి అయితే స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్ నిడదవోలు జంక్షన్ నుండి. వెనకాల నుంచి ఎవరు ఎక్కుతున్నారు, అందుకే మళ్ళీ మన ట్రైన్ అయితే ఆగింది. బాయ్ బాయ్ నిడదవోలు జంక్షన్, సీ యూ సూన్. ఓహో పక్కన ఏదో ట్రైన్ వస్తుందండి. ప్యారలల్ రన్. ఇటు పక్కదేమో స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్. ప్యారలల్ రన్ అంటే ప్యారలల్ రన్ చూడండి. అబ్బా బాబా అది మన ట్రైన్ అయితే రూట్ అయితే చేంజ్ అయిపోయింది. సో అటుపక్క లైన్ కనబడుతుంది కదా, అది వచ్చేసి కలకత్తా చెన్నై మెయిన్ లైన్. అండ్ ఇటు సైడ్ మన ట్రైన్ వెళ్తుంది చూడండి, ఈ లైన్ వచ్చేసి నిడదవోలు జంక్షన్, భీమవరం, నరసాపురం, అలానే గుడివాడ. ఇది మెయిన్ లైన్. అటు సైడ్ నుంచి విజయవాడ వెళ్ళొచ్చు, ఇటు సైడ్ నుంచి కూడా విజయవాడ వెళ్ళొచ్చు. అండ్ ఈ నిడదవోలు జంక్షన్, భీమవరం, గుడివాడ ఎలక్ట్రికల్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత చాలా ట్రైన్స్ అయితే ఇటువైపు నుంచి డైవర్ట్ అయిపోతున్నాయి. అండ్ మన ట్రైన్ చూసారా ఏలూరు కేవలం అయితే దాటుతుంది. ట్రైన్ లోపల సౌండ్లు మట్టికి చాలా గట్టిగా వస్తున్నాయి, ఎందుకంటే మనం ఇంజిన్ వెనకాల ఉన్నాం కదండి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తణుకు 17 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. నిడదవోలు జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యాక మన ట్రైన్ మొత్తం ఖాళీ అంటే ఖాళీ. వెళ్ళే మధ్యలో స్టేషన్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఎక్కుతూ దిగుతూ ఉంటారు మన ట్రైన్ లో. స్కిప్పింగ్ కాలదారి రైల్వే స్టేషన్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నిడదవోలు జంక్షన్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన ట్రైన్ స్పీడ్ అయితే ఇలా ఉంది, 82, 85, 90. అమ్మో మన ట్రైన్ 100 స్పీడ్, 105 స్పీడ్ కూడా టచ్ చేస్తుంది. అది ఎక్కడ అనుకున్నారు, తణుకు దాటిన తర్వాత. స్కిప్పింగ్ సత్యవాడ రైల్వే స్టేషన్. ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తే మరొక ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా, కేరళ అందాలు మన ఆంధ్రప్రదేశ్లోనే చూడొచ్చు. మొత్తం అరటి చెట్లే. మన ట్రైన్ అయితే తణుకు రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. వెల్కమ్ టు తణుకు రైల్వే స్టేషన్ కి స్వాగతం. నిడదవోలు నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఈ తణుకు. నేను చెప్పానా మన ట్రైన్ వెళ్తూ కొద్దీ ప్యాసింజర్స్ అనేవి ట్రైన్ ఎక్కుతూ దిగుతారని చెప్పానా. సో చూడండి ఈ ట్రైన్కి ఎంతమంది ఉన్నారో జనాలు. మన ట్రైన్ తణుకు రైల్వే స్టేషన్లో 2 minutes మాత్రమే స్టాప్. సో తణుకు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TNKU. సో టైం చూస్తున్నారు కదా 12:11 అయింది. తణుకు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. బాయ్ బాయ్ తణుకు. స్కిప్పింగ్ రాలంగి స్టేషన్. మొత్తం చూసారా గ్రీన్ మ్యాట్ అంటే గ్రీన్ మ్యాట్ అలా పరిచినట్టు ఉందో చూసారా. బాబా ఎంత పచ్చ కనబడుతుందో. మనం ఈ ట్రైన్లో జర్నీ చేస్తే చాలా చేపల చెరువులు, రొయ్యల చెరువులు, అలాగే ఇటువంటి కొబ్బరి చెట్లు, అటువంటి పచ్చని పొలాల్లో చూస్తూ వెళ్ళిపోవచ్చు. మన ప్రయాణం అలా సాగిపోతూ ఉంటుందన్నమాట ఈ ట్రైన్లో జర్నీ చేస్తే. ఏ ట్రైన్ అనుకున్నారు, మన నిడదవోలు నుంచి నరసాపురం వెళ్ళే మధ్యలో ఇలా కనపడుద్ది ఈ ల్యాండ్స్కేప్ మొత్తం. ఏండే అత్తిలి వచ్చేసామండి. అప్పుడు మనం అత్తిలి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే ఇచ్చాడు మన ట్రైన్ని.
అబ్బే అత్తిలి నుంచి పెద్ద ఏం లేరండి మన ట్రైన్కి జనాలు, 2-3 ఉన్నారు అంతే. వెల్కమ్ టు అత్తిలి రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాం. అత్తిలి స్టేషన్ కూడా వచ్చేసి ఏఎల్. అత్తిలి నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారు కామెంట్ చేయండి. బ్రహ్మానందం గారు మాట్లాడుతుంది అదేనండి, అత్తిలి వచ్చాను ఎక్కడ ఉంటారు అని. అండ్ మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. అత్తిలి ప్లాట్ఫామ్, అత్తిలి రైల్వే స్టేషన్లో మన ట్రైన్కి కేవలం 1 మినిట్ మాత్రమే స్టాప్. బాయ్ బాయ్ అత్తిలి. పచ్చగా ఉంది మొత్తం, పచ్చని పంట, కానీ కళ్ళుకి చాలా వైబ్రెంట్గా కనబడుతుందిలేండి ఆ ల్యాండ్స్కేప్లో మొత్తం. అలా ఉంటుంది ఈ ట్రైన్లో జర్నీ చేస్తే. నిడదవోలు జంక్షన్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత 27 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. అత్తిలి దాటిన తర్వాత 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట ఈ మంచిలి స్టేషన్. ఇక్కడ కూడా ఎవరు లేరండి, 1-2 ఉన్నారు అంతే మన ట్రైన్కి. వెల్కమ్ టు మంచిలి స్టేషన్ కూడా వచ్చేసి MCLE. మంచిలి రైల్వే స్టేషన్ లో మన ట్రైన్ కి కేవలం 1 మినిట్ మాత్రమే స్టాప్, కానీ స్టేషన్ లో జనాలు లేని వల్ల మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 1 మినిట్ కూడా లేదు. మన ట్రైన్ ఈ మంచిలి స్టేషన్ దాటిన తర్వాత టాప్ స్పీడ్ అయితే చూస్తాం 105, అలా క్రూజ్ చేసుకుంటూ భీమవరం వెళ్ళిపోతాం. బాయ్ బాయ్ మంచిలి స్టేషన్ కి, మంచిలి ఊరికి ఏమైనా ఫేమస్ ఐటమ్ ఏదైనా ఉందా, ఫుడ్ ఐటమ్ కానీ ఏవైనా మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మీరు ఏ దేశంలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడున్నా, ఈ వరల్డ్లో లేకపోతే ఈ దేశంలో ఎక్కడున్నా సరే గోదావరి జిల్లాల అందాలు చూడాలంటే తప్పకుండా నిడదవోలు నుంచి నరసాపురం ఒకసారి వెళ్ళరండి. అంతలా కనబడతాయి వ్యూస్, చాలా చాలా అందంగా కనబడతాయి. కేరళ ఏంటి, ఆంధ్రానే కేరళ కనబడుతుంది. మన ట్రైన్ మంచిలి దాటిన తర్వాత టాప్ స్పీడ్ ఎంతో తెలుసా? చూడండి, మీరే చూడండి. స్పీడ్ 93, 92 అలా క్రూజ్ చేస్తున్నారు. అరే ఇప్పుడే 104, 103 దాకా క్రూజ్ చేశారు. నేను చెప్పాను కదా, చూడండి అలా చూస్తూ ఉందాం, అలా ఎక్కుతూ చూడండి. నిడదవోలు జంక్షన్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత నరసాపురం వరకు 6 స్టేషన్లో మాత్రమే ఆగుతుంది. నిడదవోలు జంక్షన్ నుంచి నరసాపురంకి 3 ట్రైన్లు అని చెప్పాను కదా, అందులో 2 ట్రైన్లు ఉదయం మాటలు అయితే ఉంటాయి. ఆ ఉదయం మాట ట్రైన్లు అన్ని స్టేషన్లో ఆగుతూ వెళ్తూ ఉంటాయి. కానీ ఈ ట్రైన్కి అలా కాదు, కేవలం 6 స్టేషన్స్లో మాత్రమే ఆగుతూ వెళ్తుంది. సో మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి భీమవరం జంక్షన్. మన ట్రైన్ అయితే స్లో అయింది భీమవరం ఏ క్యాబిన్ దగ్గర. ఈ ట్రాక్ ఎక్కడికి వెళ్తుంది అంటే డైరెక్ట్ భీమవరం జంక్షన్కి వెళ్లకుండా భీమవరం టౌన్లోకి వెళ్ళిపోతుంది. అంటే గూడ్స్ ట్రైన్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అటు సైడ్ అయితే వెళ్ళిపోతాయి. వెల్కమ్ టు ది కింగ్స్ టౌన్ భీమవరం. మన ట్రైన్ అయితే భీమవరం జంక్షన్కి అయితే వచ్చేసింది. ఈ భీమవరం జంక్షన్కి ఎప్పుడు వచ్చినా నాకు ఈ స్టేషన్ కొత్తగానే కనబడుద్ది. మీలో ఎంతమందికి భీమవరం జంక్షన్ అంటే ఇష్టం? ఇక మన ట్రైన్ అంతా ఖాళీ అయిపోద్ది. సో భీమవరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. సో స్టేషన్ కోడ్ వచ్చేసి BVRM. మన ట్రైన్ ఆన్ టైం అంటే ఉందన్నమాట. ఎప్పుడు 12:48 భీమవరం జంక్షన్ అయితే రావాలి. ఎగ్జాక్ట్గా 12:49 అయితే అయింది. రైట్ నో మనం ఎక్కడున్నా తెలుసు కదా, భీమవరం జంక్షన్. నిడదవోలు జంక్షన్ నుంచి మన ట్రైన్ ఎలా అయితే స్టార్ట్ అయిందో మళ్ళీ అలాగే వచ్చేసింది అనమాట. భీమవరం జంక్షన్లో మొత్తం ప్రయాణికులు అయితే దిగిపోయారు. ఇప్పుడు ఎందుకు తాజా వార్త, మన ట్రైన్కి ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది. అదేంటో చూస్తున్నారు. నేను ఈ మధ్య భీమవరం జంక్షన్కి రావడమే తగ్గించేశాను, అంటే భీమవరం ఊరికి రావడమే తగ్గించేశాను. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన ట్రైన్ గురించి ఇంకా డీటెయిల్స్ మాట్లాడుకోవాలంటే నిడదవోలు జంక్షన్ నుండి నరసాపురం వరకు 1:50 అయితే మనం ప్రయాణం చేయాలి. నరసాపురం వరకు నిడదవోలు జంక్షన్ నుండి నరసాపురం వెళ్ళేలోపు స్టేషన్స్ ఏమేమి ఉంటుంటే నిడదవోలు జంక్షన్, తణుకు, అత్తిలి, మంచిలి, భీమవరం, వీరవసరం, పాలకొల్లు, నరసాపురం. సో ఈ స్టేషన్లో అయితే ఈ ట్రైన్ అయితే ఆగుతుంది. భీమవరం జంక్షన్ దాటిన తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వీరవసరం. వీరవాసరం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది మన ట్రైన్. ఇక్కడైతే ఒకరు దిగారు, 4, 5 అంతే, ఎవరు ఎక్కేవాళ్ళు లేరు కానీ దిగేవాళ్ళు ఉన్నారు. వీరవాసరం స్టేషన్ కూడా వచ్చేసి VVM. భీమవరం జంక్షన్ దాటిన తర్వాత మన ట్రైన్ పెన్నాడ అగ్రహారం, శృంగవృక్షం ఈ స్టేషన్ స్కిప్ చేసుకుని వీరవాసరంకి అయితే వచ్చేసాం. మనకి ఆ 2 స్టేషన్లోని మన ట్రైన్ అయితే స్టాప్ లేదు. ఇన్నాళ్ళు నిడదవోలు జంక్షన్ నుండి నరసాపురం వరకు సింగిల్ ట్రాక్ లైన్ అయితే ఉండేది. స్టేషన్ దగ్గర డబుల్ ట్రాక్ అయితే ఉండేది. చాలా ట్రైన్లు అయితే లేట్ అయిపోయాయి అనమాట. ఎందుకంటే ఒక ట్రైన్ వచ్చే స్టేషన్లో ఆగి మళ్ళీ ఆ ట్రైన్ వెళ్ళాక మన ట్రైన్ అయితే కదిలేదు. బట్ ఇప్పుడు అలా కాదు.
మొత్తానికి ఒక విషయం చెప్పాలంటే నిడదవోలు నుంచి నర్సాపురం ట్రైన్ అంతా ఖాళీగానే వెళ్తుంది అనమాట. నిడదవోలు జంక్షన్ నుంచి కాకుండా ట్రైన్ రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యి నర్సాపురంతో ఎండ్ అవుతే జనాలకి చాలా యూస్ఫుల్ అవుద్ది. ఇంతకు ముందు రాజమండ్రి నుంచి నర్సాపురం డైరెక్ట్ ట్రైన్ అయితే ఉండేది. ఇదే ట్రైన్ అప్పుడు ఉండేది ఆ సమయాల్లో. బట్ ఆ ట్రైన్ అయితే ఇప్పుడు తీసేశారు. మొత్తానికి క్యాన్సిల్ అయితే చేశారనమాట. ఆ క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ నిడదవోలు నుంచి అయితే స్టార్ట్ చేశారు. మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నాం కదా, అదే ఈ ట్రైన్. రాజమండ్రి నుంచి స్టార్ట్ అవుతే ఈ ట్రైన్ లెక్కే వేరేగా ఉంటుంది. ఎందుకంటే రాజమండ్రి ప్రయాణికులు నర్సాపురం వెళ్ళాలంటే బస్సులోనే వెళ్తున్నారు. చాలా మంది ట్రైన్లో కూడా ప్రయాణించాలంటే కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి, బట్ నర్సాపూర్ దాకా వెళ్ళవు. కొన్ని ట్రైన్స్ భీమవరం జంక్షన్ దాకా ఆగిపోతాయి. లైక్ శేషాద్రి కానివ్వండి, విశాఖ ఎక్స్ప్రెస్ కానివ్వండి, సర్కార్ ఎక్స్ప్రెస్ కానివ్వండి. ఈ ట్రైన్స్ అనేవి ఈ లైన్లో వస్తాయి, భీమవరం టౌన్ దాకా వెళ్తాయి. సో మెయిన్లీ భీమవరం జంక్షన్ లేకపోతే నర్సాపూర్ వెళ్ళాలంటే నిడదవోలు నుంచి ట్రైన్ అయితే ఎక్కి నర్సాపురం అయితే వెళ్ళాలి. లేదంటే బస్సులో వెళ్ళిపోవచ్చు. ఈజీగా తక్కువ ఖర్చులో ట్రైన్లో నర్సాపురం వెళ్ళాలంటే నిడదవోలు నుంచే వెళ్ళాలి నర్సాపూర్. రానున్న భవిష్యత్తులో ఈ ట్రైన్ని నిడదవోలు నుంచి కాకుండా రాజమండ్రి నుంచి నర్సాపురం వరకు పొడిగిస్తే చాలా చాలా బెస్ట్గా ఉంటుంది ట్రైన్. ఎందుకంటే చాలా మంది ప్రయాణికులకి చాలా యూస్ఫుల్ అవుతుంది మెయిన్లీ ట్రైన్. ఇంత ఖాళీగా ఉంది చూసారా, రాజమండ్రి నుంచి స్టార్ట్ అవుతే ఇంత ఖాళీగా కూడా ఉండదు. వెల్కమ్ టు పాలకొల్లు. పాలకొల్లుకి ఏం ఫేమస్ తెలుసా మీకు? పాలకొల్లు దెబ్బ రొట్టె ఫేమస్. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చేసాం మనం పాలకొల్లు రైల్వే స్టేషన్కి. పాలకొల్లు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PKO. వీళ్ళే ఉన్నారనమాట మన ట్రైన్లో, ఇంకెవ్వరు లేరు నర్సాపురం దాకా. నేను ఒక్కడే ఉన్నానా నర్సాపురం వరకు. పాలకొల్లు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మన చివరి స్టేషన్ అయినా నర్సాపూర్ అయితే వెళ్ళిపోతాం. పాలకొల్లు తర్వాత మన ట్రైన్కి ఎటువంటి స్టాప్లు అయితే లేవు, ఇంకెటువంటి స్టేషన్స్ కూడా ఉండవు మధ్యలో, పాలకొల్లు టు నర్సాపురం మధ్యలో. ఇక డైరెక్ట్ మనం నర్సాపురం రైల్వే స్టేషన్ దగ్గర కలుసుకుందాం. మనం నర్సాపురం రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళే ముందే ట్రైన్ అయితే ఆపేశారు. చూసారు అక్కడ రెడ్ సిగ్నల్ అయితే పడింది. స్టేషన్ లోపల సిగ్నల్ ఇస్తే మనం ట్రైన్ వచ్చేసి స్టేషన్ లోపలికి అయితే వెళ్తుంది. ఇది వచ్చేసి నర్సాపురం కోచ్ మెయింటెనెన్స్ అనమాట. ఇది మొత్తం కోచ్ మెయింటెనెన్స్ షెడ్. నాకు చాలా ఇష్టం అండి ఇటువంటి కోచ్ మెయింటెనెన్స్ షెడ్లు, ఇంజిన్ మెయింటెనెన్స్ షెడ్లు చాలా అంటే చాలా ఇష్టం. నర్సాపురం ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఏదో ట్రైన్ అయితే ఉంది. ఇంకా ప్యాంటాగ్రాఫ్ కూడా ఆన్ అవ్వలేదు, అంటే ఇంజిన్ ఆన్ అవ్వలేదండి. నర్సాపురం నుంచి ధర్మవరం. వెల్కమ్ టు నర్సాపూర్. స్టేషన్ కోడ్ వచ్చేసి NS. మనం రావాల్సిన టైం కన్నా ముందే వచ్చేసాం నర్సాపురం స్టేషన్కి. సో ఓవరాల్ జర్నీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. చెప్పాను కదా, నిడదవోలు జంక్షన్ కన్నా ఈ ట్రైన్ని రాజమండ్రి స్టేషన్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సూన్ వెయిట్ చేద్దాం, ఒకవేళ వస్తే చాలా బెస్ట్గా ఉంటుంది. ఈ ట్రైన్లో జర్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కనుక నిడదవోలు నుంచి నర్సాపురం రావాలంటే ఈ ట్రైన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. మీరు ఇటువంటి గోదావరి జిల్లాల అందాలు చూడాలంటే చాలా చాలా బెస్ట్ ఆప్షన్. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏం చేయాలో తెలుసు కదా. సో మరొక వ్లాగ్లో కలుసుకుందాం. దిస్ ఈజ్ JSK సైనింగ్ ఆఫ్. జై హింద్.